నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో 8వ రోజు మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. నారా చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ప్రజాగలం బహిరంగ సభ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ పై పలు విమర్శలు. నాయుడుపేట తిరుపతి జిల్లాలో 8వ రోజు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అందుకే జగన్ కి నా అనేవాళ్ళు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా? మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం, ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం. కాబట్టే చెప్తా ఉన్నా, కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ 58 నెలలుగా మనం ఏం చేశామంటే, మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అనంటే, ఏ ఒక్క పిల్లాడు గాని, ఏ ఒక్క పాప గాని తన కులం వల్ల గాని, తన మతం వల్ల గాని, లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల గాని మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఒక రకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీల్లేదని, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో 10-15 సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అనంటే, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అనంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు వీటితో పని లేదు. ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి. ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా కొవ్వూరులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నేను చెప్పింది వాస్తవం. మీరు గోదావరి ఉంది, కర్నూలులో పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు, శుభ కార్యక్రమాలు మానేశారు, వారానికి ఒక్కసారి స్నానం చేస్తున్నారు. బాధ అనిపించదా మీకు?
దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది? దుష్టుల పాలన అవునా కాదా ఇది? అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మాదిరిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ, సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలను చూసా, కడుపు నిండింది. ఈరోజు నాకు పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు. మీ మీదే నాకు నమ్మకం. జలవనరుల శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. వారు 22 మంది రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే, నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు, ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటిది వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటున్నావిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తరఫున కట్టగలిగాం.
ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తూ ఆ గ్యారంటీలకు అయ్యేటటువంటి ఖర్చును కూడా ఆయా శాఖలకి ప్రభుత్వం కట్టగలుగుతాం. మీడియా వ్యవస్థలు సంస్థలు కూడా సర్వస్వతంత్రంగా వార్తలు రాయగలుగుతూ ఉన్నాం. వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకొని పోగలుగుతూ ఉన్నాం. భావ స్వేచ్ఛ నిండుగా ఉంది. అటువంటి పరిస్థితి కోసం తిరిగి మనందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం, ముఖ్యంగా యువత నడుం బిగించి వారికి ఉన్నటువంటి అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు కూడా తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఉండేటట్టుగా తెలంగాణ యువత ఏ రకంగా అయితే ప్రభుత్వం మేము అధికారంలో రాగానే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పొందగలిగాయో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకోగలిగితే భవిష్యత్తు పనికొచ్చే ఉద్యోగ అవకాశాలు, భావ స్వేచ్ఛ కూడా దేశవ్యాప్తంగా పొందగలుగుతాం. ఈరోజు చాలామంది నాయకులు చెప్పిన వాగ్దానాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి వారి స్థాయిని కూడా దిగజార్చుకొని లేనిపోని అబండాలు వేసేటటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఏ స్థాయి దిగజారంటే చివరికి వారు పెట్టుకున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి కూడా కరెంటు పోకపోయినా కరెంటు పోయినట్టుగా, వారు పెట్టుకున్న మైక్ పని చేయకపోతే లేకపోతే వారు పెట్టుకున్న జనరేటర్ ఆగిపోతే దాన్ని ప్రభుత్వానికి కరెంట్ కట్ అవుతుందని ఆపాదించేసి దిగజారే స్థాయికి మాట్లాడటం నిజంగా బాధ అనిపించింది. ఒక స్థాయి కలిగిన నాయకులు చిన్న చిన్న రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా దిగజారుతారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఎండాకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెరిగేటువంటి కరెంటు వాడకాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అత్యధిక పీక్ డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ స్పష్టంగా చేసి పెట్టాం. ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వారి భవిష్యత్తు కోసం కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొన్ని అంశాలు మేము ముందుగా ప్రకటించట్లేదు. వారి భవిష్యత్తు గురించి మాత్రం తప్పనిసరిగా ఎన్నికలైన తర్వాత మేము తయారు చేసుకున్నటువంటి ఆ ప్రణాళికలు కూడా ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే నాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. నియమావళి ఉల్లంఘించి
రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ మాత్రం ఆ పార్టీకి అర్హత లేదు. దీనిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను, కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండో అంశము. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7th May 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు, చూలు లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీకు ఒక ఉదంతం గుర్తు చేస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగంటే లాంగ్ బ్యాక్, అరౌండ్ 30 years బ్యాక్, జైన్ హవాలా కేసు అని ఒకటి వచ్చింది. చాలామంది మీడియా మిత్రులకు తెలిసే ఉంటుంది. ఏవో 2 డైరీలు దొరికినాయి, దాంట్లో ఇనిషియల్స్ ఉన్నాయి అని చెప్పి రాజకీయ నాయకులకు హవాలా డబ్బు చేరింది అని చెప్పి అప్పుడు కేసు పెట్టిండ్రు. దాంట్లో ఎల్కే అనో లేదా ఎల్ఏ అనో చిన్న ఇనిషియల్స్ ఉండే. అడ్వానీ గారికి హవాలా డబ్బు అందింది అని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు వస్తే వారు రాజీనామా చేసిండ్రు. తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, నా మీద అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు మళ్ళీ నేను రాజకీయ క్షేత్రంలో కానీ చట్టసభల్లో ఉండను అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి, నాకు ఇంకా గుర్తు. అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్న దేశం ఈ భారతదేశం. మరి మీరేం చేస్తున్నారు? లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు.
పంపియండి, డీజీపీ గారికి కూడా లీగల్ నోటీస్ పంపియండి, నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని. వాళ్ళ డ్యూటీనే ఎంక్వైరీ చేయడం, చేస్తారు. మీరుంటే మీ మీద చేస్తారు, మీరు వాళ్ళు ఉంటే, లేకుంటే కేసీఆర్ మీద ఉంటే కేసీఆర్ మీద చేస్తారు, మంత్రుల మీద చేస్తారు. మేమేదైనా తప్పు చేసినా కూడా మా మీద చేస్తాం. వాళ్ళ డ్యూటీ, వాళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేయడానికి ఇస్తున్నారు, అది వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒప్పుకున్నారు, వచ్చింది మీడియాల కథనాలు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసినాము, టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులను చేరవేసినాము. మరి దాంట్లో సిరిసిల్ల కూడా చేరవేసి ఉండొచ్చు కదా. డబ్బులు మీవేనా, మీరే పంచుతుండ్రా మీ క్యాండిడేట్లకు? ఎందుకంటే యు ఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలా, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్కో, ఇంకో దానికో, లిక్కర్కో ఏమి ఇవ్వాలి అనేది మీ కనుసన్నలలో ఉండే జరుగుతుంది కదా. దీనికి మీరు ఒప్పుకుంటారా? వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ మీరు అనొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఏమీ తెలియదు, అంత మా ఫాదర్ నాయనగారే చూస్తున్నారని మీరు అనొచ్చు. కానీ మేమైతే అనుకోం. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడానికి మీరు అనర్హులు, మేనేజ్మెంట్ కోటాలో కేసీఆర్ గారు ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టిరని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు, మేము కాదు, బీఆర్ఎస్ వాళ్ళే అనుకుంటారు. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏ క్యాండిడేట్కి ఎన్ని డబ్బులు పంపించాలి. అవి టాస్క్ ఫోర్స్ వెహికల్లో మేము సప్లై చేసినాము అని చెప్పి స్వయాన రిమాండ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు. అది కూడా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక కేసు దృష్టికి నేను తీసుకొని వెళ్తా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అఫీషియల్ మెషినరీని మిస్యూజ్ చేసింది, అఫీషియల్ కారు వాడుకుంది, అఫీషియల్ హెలికాప్టర్ వాడుకుంది అని చెప్పి ఆ రోజు ఒక పెద్ద దుమారం సాగింది. అప్పుడున్న కోర్టు ఒక స్టెనోగ్రాఫర్ను కూడా అఫీషియల్గా వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధానమంత్రి గారిని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది. ఆ లెక్కన ఈరోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎలక్షన్ కమిషన్ కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్ లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది, ఇంకొకటి పబ్లిష్ జ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవేదో తప్పుడు ఆరోపణ, తప్పుడు ఇవి చేయడం, దాన్ని పెట్టడం, అది అక్కడ ఈసీకి పంపించడం, అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీసులు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది. ఈసీ మూకుమ్మడిగా వదిలేశారు. మూకుమ్మడిగా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యమో లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగానో ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అది ఇండిస్పెన్సబుల్. అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అదే ఖాయం. ఎందుకంటే దాని అవసరము, దానివల్ల ఉపయోగము రెండు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి 4 ఏళ్లలో. అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే ఇంకా మరింత మెరుగైన మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో ఫిల్ చేయడము, దాన్ని మరింత ఎఫిషియెంట్ గా వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది. బట్ వాలంటీర్ అనేది బేసికల్లీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్. అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది, దాని ఆ పేరులోనే ఉంది, దాని డెఫినేషన్ లోనే వాలంటీరింగ్. అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ శాలరీ. అండ్ వాళ్ళ బాధ్యతలు కూడా మోర్ స్వచ్ఛందంగా చేసేవి. నిజంగా వాళ్ళు చేసే సేవకు కానీ వాళ్ళు చేస్తున్న వాటికి కానీ ఫ్యూచర్ లో వాళ్ళ కెరీర్ గ్రోత్ కో ఇంకో దానికో ఖచ్చితంగా ఒక ఆత్మవిశ్వాసంతో సమాజంలో బాగా బతకడానికి, పైకి రావడానికి అవసరమైన, అలాగే సామాజిక స్పృహ పెంచుకోవడానికి అవసరమైన ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా, ఇంటర్న్షిప్ లాగా ప్రతి యువతీ యువకులు ఎవరైనా సరే దాంట్లోకి వచ్చారంటే బయటకు వచ్చేసరికి ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్నారు. మనకు మామూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాన్ని ఏమంటారు, దాన్ని సపరేట్ గా సమాజంతో సంబంధం లేనిగా నడిచే రకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఆ ఇంటరాక్షన్ విత్ సొసైటీ, ఓల్డ్ పీపుల్, డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్లకు లేదా
పూర్తి గవర్నమెంట్ రూల్ ప్రొసీజర్స్ తెలియని వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది అది 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 ఒక బాధ్యతను పెంచేది. అలాగే ఫ్యూచర్ లో వాళ్ళు మంచి లీడర్షిప్ దీంట్లోకి పోవడానికి ఉపయోగపడేది. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చినా చేయడు. ఎందుకంటే ఈయన పర్పస్, ఈయన ఉద్దేశం ప్రజలకు మంచి చేయాలని కాదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం అయితే ఇప్పుడు వచ్చిన 3 అవకాశాలు తనకు. ఫస్ట్ లో దొంగ దెబ్బ కొట్టి తెచ్చుకునే అవకాశం, తర్వాత 2 సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే తన ప్రయత్నం చేసేవాడు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా చేసి బయటపడడం, ఆ తర్వాత దోచుకోవడం, మొత్తం అన్ని రకాలుగా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త పొత్తులతో ఎంటర్ కావడం, మళ్లీ కొత్త డ్రామాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు. కాబట్టి ఆయన కళలో కూడా ఇలాంటి సిస్టమ్ను ఊహించలేడు, ఇలాంటి వ్యవస్థను నిర్మించలేడు, ఇలాంటి సర్వీసులు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోలేడు. డొల్ల మాటలు మాట్లాడతారు. రేపు కూడా ఆయన వస్తే ఎట్లుంటాడనేది 14-19 ఎట్లా గుర్తుందో, వస్తే ఎట్లుంటుంది అనేది ఈ 2-3 రోజులు కూడా తన దెబ్బ కొట్టడం ద్వారా ప్రజలకు చూపించినాడు. కాబట్టి ఆయనకు ప్రజలు ఒక్కసారి దీని రుచి చూసినాక, అంటే మంచి చేసే పాలన ఎట్లుంటుందో రుచి చూశాక మళ్లీ ఆయన గురించి పొరపాటున కూడా భ్రమలో ఉంటారనైతే నేను అనుకోను. 2 రకాలుగా దీన్ని చూస్తున్నాం. ఒకటి, టీడీపీ ఎందుకు పురంధేశ్వరి వాళ్ళ ముందు నుంచి ఈయన వదిన గారు ఆమె రాస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక దీనిలాగా ఫామ్ అయిపోయి ఏమంటారు కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ 10 వేరుగా ఉన్నది. దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది, ఫుల్ ఫ్లెడ్జ్ గా కలిసి చేస్తున్నారు. టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు. ఆమె పెడుతున్నారు పిటిషన్లు, ఈసీ కంప్లైంట్లు. కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్పిన ఈ రోజు నేను ఏదో చూశాను, పెద్ద బ్యానర్ 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్ పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలా వాళ్ళెవరో, లేదా బీజేపీ రూల్ స్టేట్స్ లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలా. అసలు అంటే ఏం రాస్తున్నారో, ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎం గానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమన్నట్టు చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా, ఇంతకాలం ఉంటుందా? వాళ్ళు కక్ష కట్టి డిమారలైజ్ చేయడానికి, బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి, తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే చెప్పడానికి వీళ్ళకేం లేదు, పాజిటివ్ అజెండా లేదు. పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను జూన్ ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమవారం నడిచే కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్ను జూన్ 24 వరకు, ప్రతి బుధవారం బయలుదేరే మదురై కాచిగూడ ఎక్స్ప్రెస్ను జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో 8వ రోజు మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. నారా చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ప్రజాగలం బహిరంగ సభ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ పై పలు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.